అందరికీ నమస్కారం. ఏదైనా ఒక కొత్త భాషను వీలైనంత త్వరగా, ఇంకా చెప్పాలంటే చాలా వేగంగా నేర్చుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? మనందరికీ తెలిసిన పద్ధతులు కాకుండా చాలామంది పెద్దగా పట్టించుకొని ఒక విషయముంది. అదేంటో ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. సరే, ఒక కొత్త భాష నేర్చుకోవాలి అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తోంది? చాలా వరకు అందరి సమాధానం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. ఏంటది? చూద్దాం పదండి. సాధారణంగా భాషలో నైపుణ్యం సాధించాలంటే 4 ప్రాథమిక నైపుణ్యాలు చాలా అవసరం అంటారు. వాటిని ఒక 4 స్తంభాలుగా చెబుతారు. దీన్నే మనం చాలా కామన్గా LSRW ఫ్రేమ్వర్క్ అని పిలుస్తాం. మొట్టమొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైంది, వినడం. ఎంత శ్రద్ధగా వింటే ఆ భాష అంత బాగా అర్థమవుతుంది. ఇది మొత్తం లాంగ్వేజ్ లెర్నింగ్కి ఒక ఫౌండేషన్ లాంటిదన్నమాట. ఇక రెండవది, మాట్లాడటం. విన్నది అర్థం చేసుకున్నాక మన ఆలోచనలను ధారాళంగా చెప్పగలగాలి కదా, అదే ముఖ్యం. ఇది మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మూడవది, చదవడం. చదవడం వల్ల కొత్త కొత్త పదాలు తెలుస్తాయి. అంతేకాదు, గ్రామర్ మీద, వాక్యాలు ఎలా నిర్మించాలనే దానిమీద మంచి గ్రిప్ వస్తుంది. ఇక ఫైనల్గా 4వది, రాయటం. మనం నేర్చుకున్న ఆలోచనల్ని, ఫీలింగ్స్ని చాలా క్లియర్గా, అర్థవంతంగా రాయగలిగితే ఆ భాష మీద మనకు పూర్తి పట్టు వచ్చినట్టే. చూశారుగా, ఈ 4 స్కిల్స్ అంటే వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఏ భాష నేర్చుకోవాలన్నా సరే ఇది ఒక స్టాండర్డ్ పద్ధతి అన్నమాట. అయితే ఇంత పాపులర్ అయిన ఈ మోడల్లో కూడా మనం తరచుగా పట్టించుకోని ఒక చాలా ముఖ్యమైన విషయం దాగి ఉంది. మరి ఆ విషయమేంటో తెలుసా? మన లెర్నింగ్ స్పీడ్ని అది పూర్తిగా మార్చేయగలదు. అవును, ఆ పవర్ఫుల్ కానీ మనం పెద్దగా పట్టించుకోని ఆ స్కిల్ మరేదో కాదు, చూడటం. మరి దీన్ని మనం 5వ నైపుణ్యంగా అంటే 5th స్కిల్గా అనుకోవచ్చా? చూచూ అంటే చూడటం చాలా సింపుల్ పదం గదా, కానీ ఒక భాషను ఫాస్ట్గా నేర్చుకోవడంలో దీని రోల్ మాత్రం అస్సలు సింపుల్ గాదు, చాలా పెద్దది. కేవలం కళ్లతో చూడటం వల్ల భాషను అర్థం చేసుకునే శక్తి ఎలా పెరుగుతుంది, ఎలా స్పీడప్ అవుతుంది, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొన్ని బలమైన కారణాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రధానంగా 3 విధాలుగా ఈ చూడటం అనేది మన లెర్నింగ్ ప్రాసెస్ని ప్రభావితం చేస్తుంది. అవి ఏంటంటే, 1 సందర్భాన్ని బట్టి వచ్చే ఆధారాలు, 2 మాటలు లేకుండా చేసే సంభాషణ, 3 బహుళ పద్ధతుల ద్వారా నేర్చుకోవడం. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఉదాహరణకు, యాపిల్ అనే పదం నేర్చుకుంటున్నామనుకోండి. ఆ పదాన్ని వినడంతో పాటు ఆ పండును కళ్లతో చూస్తే దాని అర్థం మన బ్రెయిన్లో చాలా ఫాస్ట్గా, బలంగా రిజిస్టర్ అయిపోతుంది. దీన్నే సందర్భోచిత ఆధారాలు అంటారు. అంటే విజువల్ అనేది మీనింగ్ని స్ట్రాంగ్ చేస్తుందన్నమాట. మనం మాట్లాడేటప్పుడు కేవలం మాటల్నే వినం కదా, ఎదురివాళ్ల ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ల చేతి సైగలు, కళ్ల కదలికలు, ఇవన్నీ కూడా గమనిస్తాం. చాలాసార్లు ఈ మాటలు లేకుండా చేసే సంకేతాలే పదాల కంటే చాలా వేగంగా, క్లియర్గా అసలు విషయాన్ని చెప్పేస్తాయి. రీసెర్చ్ ఏం చెబుతోందంటే, మన బ్రెయిన్ అనేది విజువల్స్ని, సౌండ్స్ని అంటే దృశ్యాల్ని, శబ్దాల్ని ఒకేసారి ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా నేర్చుకుంటుందట. దీన్నే మల్టీమోడల్ లెర్నింగ్ అంటారు. అంటే చూడటం, వినడం, ఈ 2 కలిస్తే లెర్నింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఆ పాత LSRW మోడల్ ఉంది కదా, దానికి చూడటం అంటే విజువల్ అబ్జర్వేషన్ని కూడా యాడ్ చేద్దాం. అప్పుడు మనకు ఒక కొత్త కంప్లీట్ మెథడ్ వస్తుంది. దాని పేరే VLSRW. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. చూడటం అనేది ఆ పాత 4 స్కిల్స్ని రీప్లేస్ చేయదు, వాటిని ఇంకా పవర్ఫుల్ చేస్తుందంతే. ఎలాగంటే, సైగలని చూడటం వల్ల వినడం ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనించడం వల్ల మాట్లాడటం బెటర్ అవుతుంది. ఇలా ప్రతి స్కిల్ కూడా ఈ విజువల్ హెల్ప్తో ఇంకా షార్ప్ అవుతుందన్నమాట. సో మొత్తం మీద మనం నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? లెర్నింగ్ అంటే కేవలం చదవడం, వినడం మాత్రమే కాదు, యాక్టివ్గా గమనించడం కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చిన్నపిల్లలు. వాళ్ళేమైనా గ్రామర్ పుస్తకాలు చదివి భాష నేర్చుకుంటారా? లేనేలేదు కదా. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తారు, గమనిస్తారు. వాళ్ళు చూసే వస్తువులకి, వినే మాటలకి మధ్య ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటారు. ఇదే చాలా సహజమైన, ఇంకా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ లెర్నింగ్ మెథడ్. దీన్ని మనం కూడా ఫాలో అవ్వాలి. ఈ ఐడియాని కేవలం భాష నేర్చుకోవడానికే ఆపేయొద్దు.
మనం నేర్చుకునే ప్రతి స్కిల్లో, ప్రతి టాపిక్లో ఈ చూడటం, గమనించటం అనే వాటి రోల్ ఎంత ఉంటుంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.